ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. అంటే వివేకవంతుడు పనిచేసే ముందు ఓర్పుతో మంచి చెడ్డలు గ్రహించి నిర్ణయం తీసుకుని పెడతాడు. ఎలాగంటే పాలను నీరు వేరు చేసే శక్తి హంసకు మాత్రమే ఉంది, పిల్లికి అటువంటి శక్తి లేదు కదా. అందుకే వివేకవంతుడు ఆలోచిస్తాడు, అవివేకుడు ఆలోచనారహితంగా ముందుకు పెడతాడు అని అలాంటి ఒక ఉపాఖ్యానం మహాభారతంలో ఉంది. అది తెలుసుకుందాం. మేధాతిథి అనే మహర్షికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతను ఎవరు ఏమి చెప్పినా తొందరపడి చేయడు. చక్కగా ధర్మబద్ధంగా వివేకంతో ఆలోచించిన పిమ్మటే ఆ పని నెరవేరుస్తాడు. అందువల్ల ఆ ఊరి ప్రజలందరూ అతన్ని చిరకారి అని పిలుస్తారు. చిరకారి తండ్రి మేధాతిథి ఒకనొక రోజున భార్యపై కోపగించి కొడుకుని పిలిచి, నేను తిరిగి వచ్చేలోగా మీ అమ్మను సంహరించమని ఆజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. మహర్షి కుమారుడు చిరకారి తాను చేసే పనులను అన్ని విధంగా ఆలోచించేసేవాడు కదా. అందువల్ల అతను ఇలా ఆలోచించాడు, మా తండ్రి ఆజ్ఞను పాటించకుండా ఉండటానికి వీలు కాదు. అలాగని తల్లిని చంపడం కూడా యుక్తం కాదు. కన్న తల్లిని ఏ విధంగానైనా కాపాడాలి. ఒక విధంగా చూస్తే తల్లిదండ్రుల మధ్య ఈ పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేకుండా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఇరువురిలో ఎవరిని వదిలిపెట్టాలి? తపస్సు, ధర్మము, దైవము ఎవరిని? తండ్రియే కదా. అందువల్ల తండ్రికి ప్రీతి కలిగించేటట్లు నెరవేరిస్తే దేవతలందరూ ప్రీతి పొందుతారు. చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైన అంగాలతో కూడిన ఈ శరీరం తల్లి నుండే జన్మిస్తుంది. తన బాగోగులు చూసుకోకుండా గర్భధారణ క్లేశం భరిస్తూ బిడ్డకై తల్లి పడే కష్టాలు వర్ణనాతీతం. ధర్మశాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లి గొప్పదని చెప్తున్నాయి. తల్లి అనబడే రూపం లోకానికి అంతటికీ మూల కారణం. ఎవడికి తల్లితో ఎప్పుడు వియోగం కలుగుతుందో వాడు అప్పుడే అన్ని విధాల ఆసక్తులు అవుతాడు. చిరకారి ఇలా బహువిధాలుగా ఆలోచించి చింతనలో ఉండగా చిరకారి తండ్రి మేధాతిథి మనసు బాధపడి, నేను అజ్ఞానంతో క్రోధంతో క్రూరుడైన భార్యను చంపమని పుత్రుని ఆజ్ఞాపించి వచ్చాను. వాడు ఏం చేశాడు? అయినా వాడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని దుఃఖిస్తూ ఒడివిడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. కుమారునితో, కుమారా, నువ్వు చాలా కాలం నీ తల్లి గర్భంలో ఉన్నావు. నీ ఆలనా పాలన అంతా నీ తల్లే చూసింది. నిన్ను మంచి మార్గంలో నడిపించింది. నేను కోపావేశంతో అధర్మ కార్యానికి నిన్ను ఆజ్ఞాపించాను. నీవు నీ తల్లి చేసిన సేవలు తలుచుకున్నావంటే చిరకారి అనే పేరు సార్థం అవుతుంది నాయన. నేను ఇంతకాలం చేసిన తపస్సుకు నింద కలగకుండా నా పుత్రుడవై నందుకు తల్లిని సంహరించకుండా నాకు పాపభీతి అంటకుండా ధర్మాన్ని ప్రీతితో నెరవేర్చావు నాయన అని పలుకుగానే కొడుకు, తల్లి కూడా మేధాతిథి పాదాలకు నమస్కరించారు. అందుకే అంటారు, ఒక కార్యం చేయవలసిన సందర్భంలో బాగా ఆలోచించి పనులు చేసేవాడిని ఆర్యుడు అని, తొందరపడి చేసేవాడిని అనార్యుడు అని అంటారు. మనం ఆర్యులమా అనార్యులమో మనమే తెలుసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది.